ప్రేక్షకులకి నమస్కారం. సో ఈ రోజు వరల్డ్ అల్జైమర్ డే సందర్భంగా ప్రొఫెసర్ బిందు మీనన్ గారు మనతో ఉన్నారు. వీరు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి నారాయణ కాలేజ్, అలాగే ప్రెసిడెంట్ ఎపిలెప్సీ అసోసియేషన్ నెల్లూరు చాప్టర్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యాక్సన్ న్యూరో రీహాబ్. డాక్టర్ బిందు మీనన్ గారు 10 అవుట్స్టాండింగ్ యంగ్ ఇండియన్ అవార్డ్ని అందుకున్నారు. దట్ ఈస్ టాయ్ అవార్డ్. ఈ అవార్డ్ని చాలా రేర్గా ఇస్తారు, అలాగే రేర్గా కూడా అందుకుంటారు. సో ఆ క్రెడిట్ డెఫినెట్గా డాక్టర్ బిందు మీనన్ గారిదే. సో వీరితో మనం ఈరోజు ఇంటర్వ్యూ జరగబోతున్నాం. అంటే చెప్పాను కదా, ఆల్జైమర్ వ్యాధికి సంబంధించి అది ఎలా స్టార్ట్ అవుతుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో బిందు మీనన్ గారు, hello doctor. First of all, congratulations meeku, and it was great that I'm talking to you today. It's wonderful. Okay, so ఈరోజు మీరు అవార్డ్ని అందుకున్నారు లాస్ట్ వీకే, టాయ్ అవార్డ్ని అందుకున్నారు. సో డెఫినెట్గా ఏదైనా అచీవ్మెంట్ ఉంటేనే దట్ హ్యాపెన్స్. సో ఇది మీరు అందుకున్నందుకు హౌ ఆర్ యూ ఫీలింగ్ ఫస్ట్? ఇట్స్ ఇండీడ్ ఎ గ్రేట్ ప్రెషర్ ఫర్ మీ. ఇది అవార్డ్ ఇవ్వడం, ఎవరైనా మాకు అవార్డు ఇవ్వడం, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్క్ దట్ వీ హ్యావ్ గివెన్. వర్క్ యాక్చువల్లీ యాజ్ ఎ డాక్టర్ ప్రొఫెషనల్గా పేషెంట్స్ని చూడటం మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అపార్ట్ ఫ్రమ్ ఆ ప్రొఫెషనల్ సర్వీసెస్ మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సి వస్తుంది. పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే వాళ్ళ జబ్బు రాకుండా అయిపోయేది. అదేవిధంగా ఇప్పుడు ఎపిలెప్సీ కానీ, స్ట్రోక్ కానీ, అండ్ నౌ దిస్ సెప్టెంబర్ మంత్ ఇట్ ఈస్ డిమెన్షియా అవేర్నెస్ మంత్. ఈ సెప్టెంబర్ మొత్తం జ్ఞాపశక్తి తగ్గిపోవడం, మతిమరుపు, ఆ జబ్బులో మనం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఐ ఫీల్, అండ్ ఇట్ ఈస్ ఇండీడ్ ఎ ప్లెజర్ ఫర్ మీ టు హ్యావ్ ది అవార్డ్. థ్యాంక్ యూ డాక్టర్, లవ్లీ. ఓకే, డాక్టర్ గారు చెప్పారు కదా, సో ఇది ఆల్జైమర్ అనే వ్యాధి, ఈ డిసీజ్కి సంబంధించి ఈరోజు డాక్టర్ గారు అంతా కూడా మనతో డిస్కస్ చేయబోతున్నారు. అయితే ఆల్జైమర్, డిమెన్షియా, ఎస్ డిమెన్షియా, అసలు ఈ డిమెన్షియా అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ దిస్? డాక్టర్ గారు ప్లీజ్, చాలామందికి ఇది తెలియదు డిమెన్షియా అంటే ఏంటి అనేది. సో వి జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యూ, వాట్ ఈస్ ఇట్? మాధురి, వాట్ హ్యాపెన్స్ ఇస్, డిమెన్షియా అంటే మతిమరుపు, జ్ఞాపశక్తి తగ్గిపోవడం. ఈ జబ్బు ఒక 65 years అండ్ అబవ్ జనంకే వస్తుంది. ఇట్ ఈస్ వెరీ అన్కామన్ బిలో 65 years. మోర్ దెన్ 65 yearsలోనే వస్తుంది. డిమెన్షియా అంటే ఇట్ ఈస్ ఎ డిజీజ్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ నార్మల్ ఏజింగ్. మామూలుగా ఏజ్ పెరిగినాక వచ్చే ప్రాబ్లమ్స్ కాదు, ఇది ఒక జబ్బు, ఒక వ్యాధియే. దాన్ని మనం కనుక్కోవాలి చూస్తుంది. దీంట్లో మెయిన్ సిమ్టమ్ ఏమవుతుందంటే మతిమరుపు, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. అందరికీ జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఏదో ఒకటి మర్చిపోయేది, నేను ఎక్కడైనా ఫోన్ మర్చిపోయేది, అది డిమెన్షియా కాదు. ఇన్ జనరల్ మీరు వింటారు కదా, మాకు డిమెన్షియా ఉంది అట్లా మనం చెప్తాను కదా, వీ హ్యావ్ ఎ డిమెన్షియా. ఎస్ డాక్టర్, ఇప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే డిమెన్షియా నాకు కూడా ఉందేమో, నేను అన్ని మర్చిపోతున్నానేమో, ఈ డైలమాలో ఉంటారు డెఫినెట్గా. సో ఇది డిఫరెంట్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఈ డిమెన్షియాలో ఏమవుతుంది, ఇట్ షుడ్ ఎఫెక్ట్ యువర్ సోషల్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్. ఇప్పుడు ఆ డిమెన్షియా వల్ల ఒకరోజు ఏమైనా మర్చిపోతే అది ప్రోగ్రెసివ్ డిసార్డర్. ఒకరోజు ఒకటి రెండు మర్చిపోవడం కాదు, డే బై డే, మంత్ బై మంత్ అదే జబ్బు ఇంకా పెరిగినప్పుడు వాళ్ళ సోషల్, పర్సనల్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సోషల్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్, వాళ్ళ ప్రొఫెషనల్ జాబ్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే దెన్ ఇట్ బికమ్స్ ఎ డిజీజ్ కాల్డ్ డిమెన్షియా. సో డాక్టర్ గారు, మీరు ఈ డిమెన్షియా అనేది చెప్తున్నారు, డిఫరెన్స్ చేసి చెప్తున్నారు. సో ఈ డిమెన్షియా అనేది కామనా, అంటే అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాక్చువల్లీ డిమెన్షియా నేను చెప్పే ప్రకారంగా ఇట్స్ నాట్ ఎ నార్మల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్. ఏజ్ వల్ల కాదు, ఇది ఒక జబ్బుయే. దాంట్లో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిమెన్షియా ఇస్ అల్జైమర్స్ డిమెన్షియా. అది ఒక డీజనరేటివ్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియాగా ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ డిమెన్షియా ఇస్ వెరీ కామన్. మాధురి, యాక్చువల్లీ జనంకి తెలీదు, ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఒక సెన్సస్ చేశారు. ఇన్ 2010 it was found that there are around 36 million people worldwide. See that we have displayed there. Yes. There are 36 million people worldwide living with dementia, and ఈ నంబర్ 2050లో ఏమవుతుంది, అరౌండ్ 115 million అయిపోతుంది. కెన్ యూ ఇమాజిన్ మాధురి ద నంబర్? ఓ మై గాడ్, అసలు ఇలాంటి ఒక వ్యాధి ఉంది అనే తెలియదు. అండ్ ఇట్ ఈస్ రీచింగ్ 2050లో ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ 115 million. అంటే అది సివియారిటీ తెలుస్తుంది. అబ్సల్యూట్లీ. అది కాకుండా ఇన్ జనరల్ దెర్ ఇస్ 1 new case of dementia worldwide every 4 seconds. Can you imagine in 60 seconds, 24
hours, 365 days, how many patients with dementia are there in the world. That's why and moreover, Madhuri, what has happened is ఈ dementia వ్యాధి అనే in the developing world like India, China, Southeast Asia లో ఎక్కువగా ఉంది. అది కూడా సెన్సస్ ప్రకారంగా ఉంది. సో we people have to be more aware of the disease, you know. Yes, definitely. అంటే ఒక పేషెంట్లో ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సివియారిటీ గురించి చెప్పారు అండ్ అవేర్నెస్ గురించి కూడా చెప్పారు. సో దీనికి అసలు యాక్చువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్? యా మాధురి, యాజ్ ఐ సెడ్, డిమెన్షియా అంటే ఇట్స్ ద ఫస్ట్ సిమ్టమ్ ఇస్ మెమరీ లాస్, మతిమరుపు వస్తుంది. బట్ అది ప్రోగ్రెసివ్గా ఉండాలి. మనం ఏదైనా మర్చిపోయి మామూలుగా ఉంటే అది కాదు. ఇన్ జనరల్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉండే ప్రొఫెషనల్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ లైఫ్లో ఉండే ప్రాబ్లం వల్ల ఇది ఎఫెక్ట్ అవ్వాలి. అదేనే డిమెన్షియా ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే డిమెన్షియా వచ్చి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కాదు, ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ రిలేషన్షిప్స్లో ఆ డిమెన్షియా వల్ల ఇబ్బంది కనిపిస్తుంది. దట్ ఈస్ వన్. సెకండ్ ఏమవుతుంది, వాళ్ళ వస్తువులు పెట్టి మర్చిపోవడం. అంటే మనం ఏదైనా లైక్ ఐ హ్యావ్ జస్ట్ ప్లేస్డ్ ఇట్ ఓవర్ హియర్ మాధురి, ఆల్ ద థింగ్స్ హ్యావ్ కెప్ట్ హియర్. ఏదైనా వస్తువులు ఎక్కడైనా పెట్టి మిస్ప్లేస్ చేసుకోవడం. మామూలుగా మనం కూడా ఎక్కడైనా ఫోన్, కీస్ ఏమైనా పెట్టి మర్చిపోతున్నాను. బట్ ఈ డిమెన్షియా పేషెంట్స్కి ఏమవుతుంది, వాళ్ళు మిస్ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు తీసుకున్నారు అట్లా చెప్తారు. సో అట్లా సస్పిషియస్ బిహేవియర్ అవుతుంది. అది నార్మల్ కాదు. అంటే అది మనం ఈ డిమెన్షియా నార్మల్ ఏజింగ్లో అది మర్చిపోవడం జరగవచ్చు. డిమెన్షియా పేషెంట్స్ అది మర్చిపోయి మీరు తీసుకున్నారు, మన దగ్గర లేదు, అటువంటి అగ్రెసివ్ బిహేవియర్గా ఉంటుంది. పేరు మర్చిపోవడం. ఇప్పుడు సడన్లీ మాధురి, మేబీ ఐ మీట్ యూ ఆఫ్టర్ 1 year, సడన్గా నేను పేరు మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. మేబీ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ నో నేను ఈ టైంలో మనం ఆ రోజు డిమెన్షియా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. అట్లా ఆ సందర్భం మనకు గుర్తుంటుంది. బట్ సిచ్యువేషన్ అంతా గుర్తుంటుంది కానీ పేరు మేబీ తర్వాత మనం కొద్దిగా రియలైజ్ చేసుకుంటే మనకి పేరు వచ్చేస్తుంది. బట్ డిమెన్షియా పేషెంట్స్కి ఏమవుతుంది, వాళ్ళకి పేరు కూడా గుర్తుండదు, ఆ రిలేషన్ కూడా గుర్తుండదు, ఆ ఉండే యాక్టివిటీ కూడా గుర్తుండదు. నేబర్స్ వస్తే వీళ్ళు స్ట్రేంజర్స్ అనే అనుకుంటారు. సో దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. They can recognize their family members. They will not recognize their family members. They will not be able to recognize the children. They will not be recognizing the name కాకుండా వాళ్ళ రిలేషన్ కూడా గుర్తుండదు. So this goes to that level where they are not able to not only understand the name but a relation, a సందర్భం అది కూడా వాళ్ళకి గుర్తుండదు. సెకండ్, దే బికమ్ డిస్ఓరియంటెడ్ టు టైమ్, ప్లేస్ అండ్ పర్సన్. డిస్ఓరియంటెడ్ అంటే మార్నింగ్ ఎప్పుడు, ఈవినింగ్ ఎప్పుడు, అది కూడా వాళ్ళకి గుర్తుండదు. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు ఏదో లంచ్ అడుగుతారు, ఈవినింగ్ అయినాక వాళ్ళు టిఫిన్ అడుగుతారు, మళ్ళీ నైట్ అండ్ డే డిస్ఓరియంటేషన్ అయిపోతుంది. అంటే దే ఫీల్ హంగ్రీ బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఫర్గెట్ వాట్ ఇట్ ఇస్. అంటే నూనా లేకపోతే ఈవినింగ్, మార్నింగ్, దే ఫర్గెట్. అండ్ ద ప్లేస్ ఆల్సో. ఇప్పుడు బయట ఏమైనా వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి రావాలా, అంటే ఎక్కడికైనా రావాలా, అది కూడా మర్చిపోతారు వాళ్ళు. దట్ ఈస్ ఇట్. దిస్ ఇస్ నోన్ యాజ్ టోపోగ్రాఫిక్ డిస్ఓరియంటేషన్. అది వాళ్ళకి కష్టం అవుతుంది. టైం, ప్లేస్, పర్సన్, అది కూడా వాళ్ళకి రిలేషన్స్ కూడా గుర్తుండదు. సెకండ్, వాళ్ళ లాంగ్వేజ్లో ప్రాబ్లం అవుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏమవుతుందంటే కన్వర్సేషన్లో ఇబ్బంది అవుతుంది. ఇన్ ద సెన్స్ లైక్ స్టామరింగ్ అంటారా? నో, ఇట్స్ నాట్ స్టామరింగ్. నో మాధురి, ఇట్ ఈస్ నాట్ స్టామరింగ్. లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏదైనా వర్డ్స్కి మిస్ప్లేస్ చేసుకుంటారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మాధురి, నేను చెప్పాలి, మాధురి ఆ పెన్ ఇవ్వండి, అప్పుడు దానికి వాళ్ళు షెన్ కానీ టాయ్ ఏదో ఒకటి ఇస్తారు. సో యూజ్ సమ్ అదర్ వర్డ్ ఫర్ దట్. ఓకే, బట్ దెన్ అబ్నార్మల్ రిప్లేస్మెంట్. ఆ అబ్నార్మల్ రిప్లేస్మెంట్ వల్ల ఏమవుతుంది, ద హోల్ సెంటెన్స్ బికమ్స్ అబ్నార్మల్. అప్పుడు ఇంట్లో వాళ్ళకి అది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎస్, దే కెనాట్ మేక్ అవుట్. సో దట్ ఈస్ వన్. దెన్ దే డోంట్ నో హౌ టు కండక్ట్ దెమ్సెల్స్. వాళ్ళ పర్సనల్ హైజీన్, స్నానం చేసుకోవడం, గ్రూమింగ్, లేడీస్ అంటే హెయిర్స్ ఏదైనా సరిగా ఉండదు, డ్రెస్సింగ్, క్లోతింగ్ అదన్నీ బాగుండదు, బ్రషింగ్ ఆఫ్ ద టీత్, స్నానం చేసుకోవడం, ఇదన్నీ మర్చిపోతారు. సో పర్సనల్ హైజీన్ కూడా వాళ్ళకి సరిగా ఉండదు. సో సమ్ పర్సన్ షుడ్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. ఎస్, లేదంటే వాళ్ళు అట్లే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైనా సోషల్ ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఇంట్లో పెట్టే డ్రెస్సెస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇదన్నీ సైన్స్గా ఉంటుంది. ఫస్ట్ మనం కనుక్కోవాలంటే
ఇటువంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు జడ్జ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. జడ్జ్మెంట్ అంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో ఇప్పుడు మీరు నేను స్వెటర్స్ పెట్టి ఉంటే this is not a proper judgment. Yes, it is not a proper judgment because I am not able to judge which weather it is. అంటే ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి కుదరదు. దట్స్ వాట్ హ్యాపెన్స్. అంటే డాక్టర్ గారు ఇది లైక్ మేల్ ఫీమేల్ ఎవరిలో అయినా వస్తుందా? ఇట్ ఇస్ yes more than 65 years as aging after 65 years incidence is 1 in 1000లో ఒకరికి రావచ్చు. as it goes 80 years it becomes more 1 in 5 personsకి డిమెన్షియా ఇది రావచ్చు. yes అట్లా. సో అలాగే చిన్న పిల్లల్లో ఇదంతా వచ్చే ఛాన్సెస్ ఉండదు? No, ఇది డిమెన్షియా is a part of aging only. as age process only there is something known as young onset dementia also. There are some genetic cases also but they are very rare. what we are talking is an age related disease, that is Alzheimer's dementia. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు డిమెన్షియా గురించి చెప్తున్నారు, అంటే ఏజ్ రిలేటెడ్ లైక్ 65 years ప్లస్ వాళ్ళకి వస్తుందని. సో మరి చిన్న పిల్లల్లో కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇలాంటి డిమెన్షియా? అల్జైమర్ డిమెన్షియా చిన్నపిల్లలకి రాదు, బట్ దే మే బి సమ్ అదర్ కాసెస్, టైప్స్ ఆఫ్ డిమెన్షియా ఉంటుంది. దేర్ ఆర్ సెవరల్ అదర్ రీజన్స్ ఫర్ డిమెన్షియా. లైక్ ఇన్ దిస్ బోర్డ్ వీ హ్యావ్ డిస్ప్లేడ్ హియర్. ఓకే, ఇన్ దిస్ బోర్డ్. ఓకే, ఫైన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిమెన్షియా అంటే మతిమరుపు. డిమెన్షియా అని చెప్పేది మతిమరుపు ఉండేది. దాంట్లో టైప్స్ ఆఫ్ డిమెన్షియా అంటే స్ట్రోక్, పక్షవాతం వల్ల రావచ్చు. కొన్ని భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే అది డిమెన్షియా లాగా తయారైపోవచ్చు. స్ట్రోకే అది. సెకండ్ ఇస్ హెడ్ ఇంజరీ. అదే స్ట్రాటజిక్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్. కొన్ని భాగం లైక్ టెంపోరల్ లోబ్స్, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెమరీ. బ్రెయిన్ కూడా ఇట్ ఈస్ లైక్ ఏ కంప్యూటర్ మాదిరి, యూనో. దాంట్లో ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, పెరైటల్ లోబ్, అట్లా 4 lobes ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ మన పర్సనాలిటీకి, ద వే ఐ బిహేవ్, టాక్, సోషల్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది. పెరైటల్ లోబ్ మనం ఎక్కడన్నా కొత్త ప్లేస్లో వెళ్తే ఆ ఏరియాను నేర్చుకోవడానికి, టు గెట్ బ్యాక్ టు దట్ ఏరియా, రూమ్లోనే ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళేదానికి, ఆ టోపోగ్రాఫిక్ అంటే ఆ జోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్కి అది చాలా ఇంపార్టెంట్గా. టెంపరల్ లోబ్ అయితే దట్ ఈస్ ఫర్ మెమరీ బేసిక్లీ, అండ్ ఆక్సిపిటల్ లోబ్ ఇస్ ఫర్ విజన్, అట్లా. సో ఇన్ దీస్ ఏరియాస్ ఇప్పుడు అనుకోండి స్ట్రోక్ ఇప్పుడు ఆ టెంపరల్ లోబ్లో జరిగితే దెన్ యూ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎ డిమెన్షియా ఆఫ్ దట్ పార్ట్. హెడ్ ఇంజరీ కూడా జరిగి అక్కడే బ్లడ్ క్లాట్ అయితే దెన్ దట్ విల్ ప్రొడ్యూస్ దెన్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. దెన్ దెర్ ఆర్ సమ్ అదర్ ట్రీటబుల్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా మాధురి. వాట్ హ్యాపెన్స్ ఇస్ B12 డెఫిషియన్సీ. యూజువలీ విటమిన్ B ఒక B1 to B12 వరకు ఉంటుంది. So what happens is B1 and B12 is most important vitamins for the brain. Yeah, they are very important for the nerve tonics, you know. They are like nerve tonics. So our rendu vitamin deficiency అయిపోతే dementia అంటే జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. సో ఆల్కహాలిజం మన ఫుడ్ డైట్లో వి షుడ్ సీ దట్ B12 ఉంది, వైటమిన్ ఉంది అని చూసుకోవాలి. B12 ఇస్ ప్రెజెంట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ ఫుడ్లో ఉండదు. సో వెజిటేరియన్స్కి ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఫాస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. మనం ఫాస్ట్గా దాన్ని చూడొచ్చు. యా, బట్ డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ అందరు కూడా సజెస్ట్ చేస్తున్నారు లైక్ నాన్ వెజ్ స్టాప్ చేయండి అని చెప్పి. సో వాట్ డు యూ సే ఫర్ దిస్? So excess of anything is bad, Madhuri. And so if I take non-veg in excess amount, మనకు B12 వరకే కాదు ఫ్యాట్ కూడా వచ్చేస్తుంది. Then it produces stroke and cardiac complaints. So limited. Yes, moderate గా తీసుకోవాలి ఏదైనా సరే డైట్. Another thing is alcohol. ఇంకా కొన్ని డ్రగ్స్, సమ్ మెడికేషన్స్ యూజ్ చేసేది, దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దే విల్ స్క్రీన్ యువర్ మెడికేషన్ చార్ట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ అండ్ మేక్ సమ్ చేంజెస్. హైపోథైరాయిడిజం, అన్ట్రీటెడ్ హైపోథైరాయిడిజం, దానివల్ల కూడా ఉండొచ్చు అట్లా. థైరాయిడ్ వల్ల కూడా ఇది డిమెన్షియా వచ్చే ఛాన్సెస్? నో, ద పబ్లిక్ షుడ్ నాట్ గెట్ వెరీ స్కేర్డ్. థైరాయిడ్ ఇస్ ఎ వెరీ కామన్ ఇల్నెస్. అన్ట్రీటెడ్ అట్లే అంటే మనం కనుక్కోకుండా ఉండి దానికి ట్రీట్మెంట్ వేసుకుంటే అదని ఏం ప్రాబ్లం ఉండదు. వేసుకోకుండా ఉంటే దేర్ క్యాన్ బి ఎ పాసిబిలిటీ. దీస్ ఆర్ పాసిబుల్ కాసెస్. అప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వీ స్క్రీన్ ఫర్ ద ట్రీటబుల్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా. దేనికైనా మనం ట్రీట్మెంట్ పెట్టచ్చు. మిగతా ట్రీట్మెంట్ అంటే ఫర్ అల్జైమర్స్ అండ్ ఆల్ దట్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ కాబట్టి సో ద ట్రీటబుల్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియాస్ మనం స్క్రీనింగ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఫాస్ట్గా పెడితే ఇట్ ఈస్ సో నైస్. ఓకే డాక్టర్, అంటే లైక్ ఈ డిమెన్షియాలో టైప్స్ ఉన్నాయంటారా? లైక్ డిఫరెంట్ టైప్స్
ఏదైనా సరే yes సిమ్టమ్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఏమైనా తెలుస్తుందా? టైప్స్ ఆఫ్ డిమెన్షియా అంటే ద మోస్ట్ కామన్ డీజనరేటివ్ 90% కేసెస్లో ఉండేది ఈజ్ అల్జైమర్స్ డిమెన్షియా. This was long back in 1906. Alois Alzheimer, he's a German psychiatrist and a neuropathologist. He has described this dementia. Dr. Alois Alzheimer దగ్గర ఒక పేషెంట్ ఉన్నింది, అగస్టిన్. హర్ నేమ్ వాజ్ అగస్టిన్, ఫీమేల్ పేషెంటే. ఫస్ట్ డిమెన్షియా అంటే మతిమరుపుతో స్టార్ట్ అయింది పేషెంట్కి ప్రాబ్లమ్స్. గ్రాడ్యువల్గా పేషెంట్కి సైకాట్రిక్ బిహేవియర్ లాగా స్టార్ట్ అయిపోయింది. షీ యూస్ టు మూవ్ అరౌండ్ ఇన్ ద హౌస్, బెడ్షీట్స్ అన్నీ తీసుకొని బాగా అగ్రెసివ్గా, కొద్దిగానే డోర్ ఎట్లా తీసేస్తే బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రిటర్న్ రావడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఆ విధంగా పరిస్థితిలో ఫాస్ట్గా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయిపోయి అల్టిమేట్లీ అగస్టిన్ పేషెంట్ డైడ్. అగస్టిన్ పేషెంట్ డై ఆఫ్టర్ ద డెత్ దే డిడ్ ఎ పోస్ట్ మార్టం. దాంట్లో బ్రెయిన్లో కొన్ని సెల్స్లో వాళ్ళకి కొన్ని న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ అండ్ ప్లాక్స్ అట్లా కనిపించింది. దే ఆర్ అబ్నార్మల్. మన మామూలుగా బ్రెయిన్లో అట్లా ఉండదు. బ్రెయిన్ సెల్సే బాగా ష్రింక్గా ఉన్నింది. ద సెల్స్ చిన్న సెల్స్ ఉంటుంది, అది మొత్తం ష్రింక్ అయిపోయింది. అది కాకుండా దాంట్లో ఈ అబ్నార్మల్ ప్లాక్స్ అండ్ న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ ఉన్నింది. ఆ టైంలో అలాయ్ అల్జైమర్ హెడ్ డన్ ఎ లాట్ ఆఫ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్, స్కాన్స్ ఆ టైంలో ఏమీ ఉండదు. ఎస్, సో హీ హ్యాడ్ రన్ ఎ టెస్ట్ లైక్ క్వశ్చన్స్. ఇప్పుడు డేట్ ఏంటి, టైం ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, ఈ 3 పదార్థాలు నేను చెప్తాను, 5 minutes తర్వాత మీరు అటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సో టుడే నౌ వీ హ్యావ్ క్లబ్డ్ బోత్. మనకి పెథాలజీ ఏమి తెలుసు, అది దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ అండ్ ద ప్లాక్స్ దేర్ ఇన్ ద బ్రెయిన్. అది కాకుండా ఈ అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇంత నంబర్ వస్తే పేషెంట్కి డిమెన్షియా ఉండొచ్చు. సో దిస్ ఇస్ డీజనరేటివ్. దాంట్లో అల్జైమర్ డిమెన్షియా ఇస్ కామన్. అది కాకుండా డీజనరేటివ్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్, బ్రెయిన్ సెల్స్ చిన్నగా స్లోగా తగ్గిపోవడం. ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా ఒకటి ఉంటుంది. దాంట్లో పేషెంట్కి సైకాట్రిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మతిమరుపు కాకుండా సైకాట్రిక్ అగ్రెసివ్ బిహేవియర్, కొట్టడం, బయట నుంచి వెళ్ళిపోవడం, డ్రెస్సింగ్ సెన్స్ ఏమి ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ లెవీ బాడీ డిమెన్షియా. ఇదన్నీ డీజనరేటివ్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా. ఇంతకుముందు మనం ఆ చార్ట్లో చూపించేది ట్రీటబుల్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియా. సో వన్ షుడ్ నాట్ గెట్ వరీడ్. ఏదైనా ప్రాబ్లం అయినాక డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ నో వాట్ ఇట్ ఈస్. లేదంటే మనకు ఏదో మతిమరుపు అయితే అల్జైమర్ డిమెన్షియా అయిపోయింది, దట్స్ నాట్ దేర్. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా. ఓకే, సో డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు లైట్గా మతిమరుపుతో స్టార్ట్ అయితే వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడమే సేఫ్ అంటారు. సో దెన్ యుల్ గెట్ టు నో డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటి అని. దెన్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? లైక్ బిగినర్స్కి, లైక్ చిన్నగా ఇలా మర్చిపోవడం, పెన్ అక్కడ పెట్టి మర్చిపోవడం, మీరు ఇందాక చెప్పినట్టు పేర్లు మర్చిపోవడం, ఇలాంటి వాళ్ళకి మీ ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? Madhuri, what happens is there are stages of this Alzheimer dementia. First stage, middle stage and the last stage. First stage lo just symptoms చాలా తక్కువగా ఉండేది. దాన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, MCI చెప్పేది మనం. జస్ట్ మినిమల్ సిమ్టమ్సే ఉండేది మనకి. దాంట్లో వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ డోంట్ నో, సింపుల్ ఐటమ్స్ మిస్ అయిపోవడం, ఏదో ఒకటి జరగడం, బట్ దెన్ ఇట్ బికమ్స్ మోర్ ఫ్రీక్వెంట్. సెకండ్ స్టేజ్లో అవుతుంది పేషెంట్కి జాబ్లో, పర్సనల్ రిలేషన్షిప్స్లో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి పేషెంట్ ఎక్కడైనా బయటికి వెళ్ళిపోయి తర్వాత ఇంటికి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. దే డోంట్ నో హౌ టు కమ్ బ్యాక్. వాళ్ళ ఆఫీస్లో కూడా డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు, బాస్ పేరు మర్చిపోవడం, అంటే అపాయింట్మెంట్స్ మర్చిపోవడం, ఎక్కడికి వెళ్ళాలో అది మర్చిపోవడం. సో మెనీ థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద సెకండ్ స్టేజ్. దాంట్లో వాళ్ళ జాబ్ మిస్ అయిపోవడం అట్లా అన్నీ జరుగుతుంది. మీన్స్ దెర్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ obviously is the last stage where the patient is bedridden. ఆ స్టేజ్లో పేషెంట్ బాగా అగ్రెసివ్ అయిపోయి సైకాట్రిక్ సిమ్టమ్స్ రావడం అండ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ వేర్ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ ఎ కేర్ గివర్ స్ట్రెస్, పేషెంట్ ఇట్ ఈస్ ఎ కేర్ గివర్ స్ట్రెస్. అండ్ టు కమ్ టు దాట్ మాధురి, అల్జైమర్ డిమెన్షియాకి ఇన్సైట్ ఉండదు. ఇన్సైట్ మీన్స్ దే డోంట్ నో దట్ దే హ్యావ్ డిమెన్షియా. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఏదైనా చెప్పాలంటే కూడా కుదరదు. వీ హ్యావ్ టు టెల్ ద కేర్ గివర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరు పేషెంట్కి కేర్ తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇన్సైట్ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటే స్టేజ్ 1లో మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు? యాజ్ ఐ సెడ్ అల్జైమర్ డిమెన్షియా హ్యాస్ నో ట్రీట్మెంట్, బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఫస్ట్ స్టేజెస్, Madhuri, please sit. Thank you.
In the first stages, there are certain medications available, Madhuri. Okay. There are acetylcholine receptors inhibitors and NMDA agonists. Some medications which have been proven by research to show some effect. But Madhuri, it is not a treatment. అది మనం జస్ట్ జబ్బున ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా సెకండ్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి రాకుండా కొంచెం డిలే చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఇప్పుడు డిమెన్షియా మనం కనుక్కున్నాను, పేషెంట్కి అల్జైమర్ డిమెన్షియా ఉంది అలా కనుక్కుంటే ఈ ట్రీట్మెంట్ ఇస్తే డిమెన్షియా తగ్గిపోతుంది, అట్లా లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. అది కాకుండా వాట్ ఈజ్ వీ సజెస్ట్, ఫస్ట్లోనే పేషెంట్ అండ్ కేర్ గివర్ అర్థం చేసుకుంటే వీ కెన్ గివ్ దెమ్ సమ్ టిప్స్. వీ కెన్ గివ్ దెమ్ సమ్ టిప్స్ లైక్ ఇప్పుడు మతిమరుపు ఉంటే పేషెంట్కి చెప్పచ్చు, ఫోన్ దగ్గర ఇంపార్టెంట్ సెల్ ఫోన్ నంబర్స్ పెట్టాలి. సో దే విల్ నో వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేషన్, వాళ్ళ పిల్లలది పేర్స్ అన్నీ అట్లా పెట్టాలి. మేజర్ ప్లేసెస్లో వాళ్ళు స్టిక్ నోట్స్ పెట్టాలి. స్టిక్ నోట్స్ అంటే ఇప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని వెళ్తున్నాను అనుకోండి, ఇట్స్ సో మెనీ టైమ్స్ హ్యాపెన్స్. అల్జైమర్ పేషెంట్స్ ఇప్పుడు వాళ్ళు హస్బెండ్ వైఫ్ మాత్రం ఉంటే వాళ్ళు డోర్ లాక్ చేసుకుంటానే వచ్చేస్తారు. సో న్యూస్ పేపర్లో కూడా మీరు చదువుతారు కదా, దోస్ పీపుల్, దే ఎల్డర్లీ పీపుల్ వే స్టేయింగ్ ఇన్ దట్ హౌస్ అండ్ సర్టన్ థింగ్స్ హ్యాపెన్ యూనో. అప్పుడు ఆ డోర్ దగ్గరనే ఎప్పుడు ఒక స్టిక్ నోట్ ఉండాలి, టేక్ యువర్ కీస్, క్లోజ్ ద డోర్ అట్లా. సో వీ ట్రైన్ దెమ్. జబ్బు స్టార్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు జస్ట్ ట్రైన్ దెమ్. ఫస్ట్ స్టేజ్లో ఇట్ ఈస్ పాసిబుల్ టు జస్ట్ ట్రైన్ దెమ్ సో దట్ దెర్ ఆర్ నో ట్రబుల్స్. అంటే మనం జ్ఞాపశక్తి రావడానికి కాదు, జ్ఞాపశక్తి తగ్గిపోయింది కాబట్టి దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి. సో క్లోజ్ ద డోర్, టేక్ ద కీ, ఫోన్ నంబర్స్ పెట్టడం అండ్ షట్ ఆఫ్ లేడీస్కి వాళ్ళు ఒక చిన్న స్టోన్, పుట్ ఆఫ్ ద గ్యాస్, పుట్ ఆఫ్ ద స్టవ్, ఎందుకంటే దీస్ క్యాన్ బి వెరీ హజార్డస్ ఫర్ ద పేషెంట్. ఇంకా కొన్ని సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ మనం పెట్టి పేషెంట్ని మానిటర్ చేసుకొని కేర్ గివర్స్కి మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో హౌ టు బీ విత్ ద పేషెంట్, వాళ్ళతో పేషెంట్గా ఉండాలి. పేషెంట్కి పేషెన్స్ లేదు, బట్ మనకు పేషెన్స్ ఉండాలి పేషెంట్తో. సో ఇట్ ఈస్ ఇన్ దాట్ వే బికాస్ దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ లైక్ దాట్. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు చెప్తున్నారు లైక్ కంపల్సరీగా అక్కడ ఒక నోట్ అనేది పెట్టాలి అని చెప్తున్నారు. సో దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉంటుంది. సో వాట్ అబౌట్ ద సెకండ్ స్టేజ్లో పేషెంట్ ఎలా ఉంటుంది, అంటే లైక్ వాళ్ళది సివియారిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ మతిమరుపు ఏ రేంజ్ వరకు ఉంటుంది? సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, పేషెంట్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద ఫస్ట్ చార్ట్ మనం చూసాను కదా, దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ కూడా తెలియదు వాళ్ళకి. హస్బెండ్ వైఫ్ను మర్చిపోతారు, వైఫ్ హస్బెండ్ని మర్చిపోతారు, పిల్లలు మర్చిపోతారు, పేరు అబ్సల్యూట్లీ మర్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తున్నారు వాళ్ళకి గుర్తుండదు, భోజనం చేశారా లేదా గుర్తుండదు. టాయిలెటరీస్, మోషన్, యూరిన్ అన్నీ ఒక్కొక్కసారి యాక్సిడెంటలీ డ్రెస్లోనే పాస్ అయిపోతుంది. అండ్ దెన్ దే మే గెట్ అగ్రెసివ్. ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతారు. సో మెనీ టైమ్స్ వాళ్ళు టెర్రస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఇస్ సో డేంజరస్ యూనో. సో వీ హ్యావ్ టు టెల్ ద కేర్ గివర్స్ ఓన్లీ, కేర్ గివర్సే జాగ్రత్తగా ఉండాలి. సో దే షుడ్ నాట్ లీవ్ ద పేషెంట్ అలోన్, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ద హౌస్. ఇప్పుడు మనం పిల్లలకి ఎలా చూస్తున్నారు ఆ విధంగా పిల్లలకి చెప్తాం కదా, ఆల్ ప్లగ్ పాయింట్ షుడ్ బి, ఆల్ సాకెట్ షుడ్ బి క్లోజ్, ఇట్ షుడ్ బి ఆన్ ద టాప్. మనం ఏది ట్యాబ్లెట్స్ అట్లా పెట్టకూడదు. వీ షుడ్ నాట్ కీప్ ఎనీ బాటిల్స్ ఓపెన్ బికాస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు దే విల్ జస్ట్ ఓపెన్ ద బాటిల్స్ అండ్ దే విల్ పాప్ ఆఫ్ ఆల్ ద ట్యాబ్లెట్స్. అప్పుడు ఈ ప్రాబ్లమ్ అయిపోవచ్చు. ఇన్ ద లాస్ట్ స్టేజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ బెడ్ రిడెన్ stage. It's very difficult actually. We have to take care of all other things in that, no? And the patient's hygiene and patient's nutrition. ఎందుకంటే పేషెంట్ తనే తినాలి, తనే అడగాలి ఏమి ఉండదు. సో what happens is పేషెంట్కి మనం పెట్టాల్సి వస్తుంది. న్యూట్రిషన్ తగ్గిపోతే ఏమవుతుంది, పేషెంట్ will become thin, lean and weak. సో దెన్ ద న్యూట్రిషన్ విల్ సఫర్ అండ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ దాంట్లోనే విటమిన్ డెఫిషియన్సీస్, ఈ డెఫిషియన్సీస్ అదన్నీ స్టార్ట్ అయిపోతుంది. సో ద సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ మాత్రం ఇట్స్ బేసిక్లీ వీ కౌన్సిల్ ద కేర్ గివర్స్. వీ డోంట్ పేషెంట్తో మనం మాట్లాడే పేషెంట్ అర్థం చేసుకోవడానికి లేదు. సో వీ హ్యావ్ టు టెల్ ద కేర్ గివర్స్ హౌ ఇట్ ఈస్.
ఓకే డాక్టర్ గారు ఇప్పుడు సివియారిటీ గురించి చెప్పారు అండ్ అవేర్నెస్ గురించి కూడా చెప్పారు. సో దీనికి అసలు యాక్చువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్? యా మాధురి, యాజ్ ఐ సెడ్ డిమెన్షియా అంటే ఇట్స్ ద ఫస్ట్ సిమ్టమ్ ఇస్ మెమరీ లాస్, మతిమరుపు వస్తుంది. బట్ అది ప్రోగ్రెసివ్గా ఉండాలి. మనం ఏదైనా మర్చిపోయి మామూలుగా ఉంటే అది కాదు. ఇన్ జనరల్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉండే ప్రొఫెషనల్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ లైఫ్లో ఉండే ప్రాబ్లం వల్ల ఇది ఎఫెక్ట్ అవ్వాలి. అదేనే డిమెన్షియా ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే డిమెన్షియా వచ్చే? నో, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కాదు, ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ రిలేషన్షిప్స్లో ఆ డిమెన్షియా వల్ల ఇబ్బంది కనిపిస్తుంది. దట్ ఈస్ వన్. సెకండ్ ఏమవుతుంది, వాళ్ళ వస్తువులు పెట్టి మర్చిపోవడం. అంటే మనం ఏదైనా లైక్ ఐ హ్యావ్ జస్ట్ ప్లేస్డ్ ఇట్ ఓవర్ హియర్ మాధురి, ఆల్ ద థింగ్స్ హ్యావ్ కెప్ట్ హియర్. ఏదైనా వస్తువులు ఎక్కడైనా పెట్టి మిస్ప్లేస్ చేసుకోవడం. మామూలుగా మనం కూడా ఎక్కడైనా ఫోన్ కీస్ ఏమైనా పెట్టి మర్చిపోతున్నాను. బట్ ఈ డిమెన్షియా పేషెంట్స్కి ఏమవుతుంది, వాళ్ళు మిస్ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు తీసుకున్నారు అట్లా చెప్తారు. సో అట్లా సస్పిషియస్ బిహేవియర్ అవుతుంది. అది నార్మల్ కాదు. అంటే అది మనం ఈ డిమెన్షియా నార్మల్ ఏజింగ్లో అది మర్చిపోవడం జరగవచ్చు. డిమెన్షియా పేషెంట్స్ అది మర్చిపోయి మీరు తీసుకున్నారు, మన దగ్గర లేదు, అటువంటి అగ్రెసివ్ బిహేవియర్గా ఉంటుంది. పేరు మర్చిపోవడం. ఇప్పుడు సడన్లీ మాధురి, మేబీ ఐ మీట్ యూ ఆఫ్టర్ 1 year, సడన్గా నేను పేరు మర్చిపోయే అవకాశం ఉండొచ్చు. మేబీ ఐ డోంట్ రిమెంబర్ అనా, బట్ ఐ నో నేను ఈ టైంలో మనం ఆ రోజు డిమెన్షియా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. అట్లా ఆ సందర్భం మనకి గుర్తుంటుంది. బట్ సిచ్యువేషన్ అంతా గుర్తుంటుంది కానీ పేరు మేబీ తర్వాత మనం కొద్దిగా రియలైజ్ చేసుకుంటే మనకి పేరు వచ్చేస్తుంది అనా. బట్ డిమెన్షియా పేషెంట్స్కి ఏమవుతుంది, వాళ్ళకి పేరు కూడా గుర్తుండదు, ఆ రిలేషన్ కూడా గుర్తుండదు, ఆ ఉండే యాక్టివిటీ కూడా గుర్తుండదు. నేబర్స్ వస్తే వీళ్ళు స్ట్రేంజర్స్ అనే అనుకుంటారు. సో దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్.